దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందని గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపి యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఈ సమయంలో దీనుడు నీ దాసుడు నిలబడి ఉండగా మమ్మలను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ ఆత్మశక్తితో, ఆత్మ బలముతో, ఆత్మ జ్ఞానముతో నింపి మా నోటిని నీ బొరగా మలిచి మమ్మలను మాట్లాడించి మహిమ పొందండి. ప్రతి విధమైన అపవాది చీకటిని తొలగించి వాడి క్రియలను, వాడి కలిగించే ఆటంకములను నిర్వీర్యపరిచి నీ సన్నిధి, నీ కృప మా అందరి మీద కుమ్మరించి మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మరి ఒకసారి జ్ఞాపకము చేసుకుందాము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందని గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మరి సంఘము గురించి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. అసలు సంఘం అంటే ఏంటి? సంఘము ఎవరిది? సంఘము యొక్క అర్థం ఏమిటి? సంఘములో ఎలాగ ఉండాలి? సంఘమును కాయుటకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? సంఘములో మీ పాత్ర ఏమిటో ఈరోజు కొన్ని విషయాలను మనం నేర్చుకోవాలి. చాలామంది సంఘము గురించి తెలియదు. సంఘం అంటే ఏదో ఈ 4 గోడల మధ్య ఉండేదే సంఘము, ఈ సిమెంటు ఇటుక చేత కట్టబడిన ఇదే సంఘము అని అనుకుంటూ ఉన్నారు. అయితే సంఘము అనే పదము గ్రీకు భాషలోని ఎక్లేషియా అనే పదం నుండి వచ్చింది. సంఘం అనే మాటకు అర్థము లోకము నుండి, పాపము నుండి దేవునిచే పిలువబడిన వారని అర్థం. ప్రత్యేకించబడిన జన సమూహము లేదా ప్రాణి సమూహము అని అర్థము. సంఘం అంటే ఏంటి? దేవుని చేత ఏర్పరచబడి, లోకము నుండి, పాపము నుండి విడిపించబడి ప్రత్యేకించబడిన జన సమూహము లేదా ప్రాణి సమూహము అని అర్థం. మరి ఇక్కడ ఇంకొక మాటను మనం చదువుకున్నాం. సంఘము అంటే ఏంటి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినది సంఘం. సంఘానికి నాయకుడు ఎవరు అంటే దేవుడు. దేవుడే నాయకుడు. ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించింది సంఘం. అంతేగాని సంఘం అనగా ఇసుక, సిమెంట్, ఇటుకలతో మనుషులు కట్టే కట్టడము కాదు. ఈరోజు చాలామంది ఆ సంఘం అండి, ఈ సంఘం అండి, అది పెద్ద సంఘం, ఇది చిన్న సంఘం. బైబిల్లో ఎక్కడా రాయలేదు అలాగా.
సంఘము అంటే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించాడు. మొట్టమొదటిగా సంఘం అంటే అసలు కట్టడము కాదు. మరి సంఘం అంటే ఏంటి అంటే చూడండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 11:22. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. మరి ఎవరిని గూర్చిన సమాచారము యెరూషలేము ఉన్న సంఘపు వారు విన్నారు అంటే బర్నబా సౌలును గూర్చిన సమాచారం సంఘము విందంట. అంటే సంఘం అంటే ఏంటంటే చెవులు కలిగి వినేది సంఘం. సంఘం అంటే ఏంటి? చెవులు కలిగి వినేది సంఘం. అంటే మాకు చెవులు లేవా అంటే కాదు. ఎందుకని ఈ మాటను వాడుతున్నావు అంటే ఇక్కడ సంఘము విందంట. అంటే ఈరోజు సంఘములోనికి నువ్వు వచ్చి వెళ్తున్నావు అంటే నువ్వు వినేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలి? వినేవాడిగా ఉండాలి. సంఘానికి వచ్చిన నీవు ఎలా ఉండాలంటే వినేవాడిగానే ఉండాలి. కొంతమంది వినుట కన్నా మాట్లాడటకి ఎక్కువగా తొందరపడుతూ ఉంటారు. చూడండి, దేవుని వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం. అసలు ఎందుకు వినాలి అంటే దేవుడి వాక్యం సెలవిచ్చున్నమాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవుగలవాడు వినునగాక. దేవుని స్తోత్రం. మొదటిగా సంఘము అంటే చెవులు కలిగి వినేది సంఘం. ఎందుకు నువ్వు వినాలి అంటావేమో, దేవుడు అన్నాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినునుగాక. ఆత్మ అంటే దేవుడు సంఘాలతో మాట్లాడినప్పుడు నువ్వు వినాల్సిందే. నేను వినను, నాకు ఆ మాటలు అవసరము లేదంటే అది నీ కర్మ. భక్తుడు పరలోకానికి వెళ్తున్నాడంట. పరలోకంలో ఏం కనబడుతున్నాయి అంటే ఆయనకి చెవులు కనబడుతున్నాయి అంట. ఏం కనబడుతున్నాయి? చెవులు కనబడుతున్నాయి. అలాగే ఇంకా ప్రయాణం చేస్తూ వెళ్తే నరకం కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతున్నాయి అంటే నాలుకలు కనబడుతున్నాయి అంట. ఏం కనబడుతున్నాయి? అర్థమైందని అన్నమాట. పరలోకంలోనేమో చెవులు కనబడుతున్నాయి అంట, నరకంలోనేమో ఏం కనబడుతున్నాయి? నాలుకలు కనబడుతున్నాయి. వినుట వలన విశ్వాసము కలిగిద్ది. ఆ విశ్వాసము నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే పరలోకానికి తీసుకెళ్తుంది. కనుక మొదటిగా సంఘము అంటే వినేదై ఉండాలి. అది సంఘం. చెవులు కలిగి వినేదే సంఘం. వింటమే మీ పని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వినటానికే, పెత్తనాలు చేయటానికి కాదు, అజమాయిషీలు చేయటానికి కాదు, వారిని వీరిని ఏలెత్తి చూపించడానికి కాదు. నువ్వు సంఘంలోనికి వచ్చాడు వినటానికి. ఏ వినాలి? పరిశుద్ధాత్ముడైన దేవుడు నీతో చెప్పే మాటలు నువ్వు వినాలి. వింటే బాగుపడతాం. ఇంకో మాట అంటాడు, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరంట. కొంతమంది గ్రహించరో, అసలు ఎందుకు చెప్పారో గ్రహించరో, గ్రహింపుండరో. ఎందుకంటే మందస్థితి. అలాగే స్థితి మందస్థితి, గ్రహించరో. కానీ వాక్యం అంటుంది చెవులు కలిగి వినేది దేవుని సంఘము. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవదిగా సంఘము అంటే అదో అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం.
12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుని స్తోత్రం. మొదటి సంఘం అంటే చెవులు కలిగి వినేది. సంఘం అంటే ఒక వ్యక్తి కాదు, ముందే చెప్పా, ఒక సమూహము. సంఘం అంటే ఒక సమూహం. ఏ సమూహం అంటే అది ప్రాణి సమూహము, జన సమూహాన్ని సంఘము అంటారు. అయితే సంఘాల లోకంలో చాలా ఉన్నాయి. మరి ఈ క్రైస్తవ సంఘానికి గల ప్రత్యేకత ఏంటంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు కనుక ఇది క్రైస్తవ సంఘం. మరి ఈ సంఘములో నీవు ఉన్నావంటే మొదటగా నువ్వు చేయవలసిన చెవులు కలిగి వినాలి. వినాలి. చాలామంది వినరు. దేవుని వాక్యం అంటది వినుటకు వేగిరి పడాలంట, మాట్లాడడానికి నిదానించాలి. కొందరికి మాటలు ఎక్కువ, వినరు. అందుకే అన్న వినే చెవులు ఎక్కడ ఉన్నాయంట? పరలోకంలో ఉండే. మాట్లాడే నాలుక ఎక్కడ ఉంది? నరకంలో ఉంటుంది. ఇక రెండవదిగా సంఘము భారము కలిగి ప్రార్థన చేసేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎవరికన్నా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దానికోసము భారము కలిగి ప్రార్థన చేసేదే సంఘం. ఎందుకంటే ప్రభు అంటాడు సంఘం అనగా నా శరీరము అన్నాడు. ఏమన్నాడు? నా శరీరము. దేవుని శరీరము సంఘం. మనందరము ఆయన అవయవములమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఒక అవయవమునకు బాధ కలిగితే మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆనాడు పేతురుకు సమస్య వచ్చింది, జైల్లో వేశాడు. సంఘం ఏం చేస్తుంది? సంఘం అంటే మీతో పాటు నన్ను కలిపే అందరం కలిస్తేనే సంఘం. అందుకే ఎంతడో మాట చదివాం, సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్ముడు ఒకరిని అధ్యక్షులుగా నిలబెడతాడంట. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వాళ్ళని వాడుకోవడానికి దేవుడే నిలబెడతాడంట. ఇక్కడ దేవుని స్తోత్రం. కనుక సంఘము అంటే భారము కలిగి ప్రార్థన చేయాలి సమస్యల్లో ఉన్న వారి కోసం. చేస్తుందా సంఘం? ఆనాడు సంఘము, ఆదిమ సంఘం వారు ఎవరికి కష్టం వచ్చినా భారం కలిగి ప్రార్థన చేశారు. ఇప్పుడు నీ సమస్య నువ్వే చూసుకుంటావు, ఎదటివాడి గురించి పట్టించుకోరు. కానీ ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు చూస్తారంటే కాపరి చూస్తాడు. ఎందుకు? చూడాల్సిందే. అదే అంటున్నాడు. ఇందాడు వాక్యం చదివాను చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందని గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా. దేని గురించి అంట? ఆ యావత్తు మందను గూర్చియు. ఏ మంద మీద లేకపోతే ఎవరి మీద నిన్ను నాయకులుగా దేవుడు పెట్టారో వారందరిని గురించి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వారందరి బాధ్యతను తీసుకోవాలి, నువ్వు చూడాలి. మీకు తెలుసో తెలీదో, మీరు చేస్తారో చేయరో తెలియదు, కానీ మరి ఒక అధ్యక్షులుగా, నాయకులుగా, సేవకులుగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు కనుక మేము ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు ఏ సమస్య గురించి చెప్పినా సరే ఆ సమస్య గురించి బలిపీఠం మీద నుంచి చెప్తున్నాం, మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మాకు భారమైన, కష్టమైన, నిద్రలేని స్థితిలో ఉంటాయి. నిద్ర లేకపోయినా కూర్చోమనే 4 గంటలకు లేచి మీ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అనుకుంటారు మాకు అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, మేము చేసేసాం, దేవుడు ఇనేసాడు అనుకుంటున్నారు. మీ వెనకాల మీ మీద అధ్యక్షులుగా ఉంచిన మీ నాయకుడు ప్రార్థన ఉంది. ఈరోజు చాలామంది ఇది గుర్తుంచరు. కనుక సంఘము అనగా భారము కలిగి ప్రార్థించేది సంఘం. గుర్తుపెట్టుకోండి.
ఎవరికి బాధ వచ్చినా సరే వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అదే సంఘం అంటే. ఏదో నామకార్థంగా ఇక్కడ కూర్చొని కాసేపు చప్పట్లు కొట్టి 4 పాటలు పాడి వాళ్ళు చెప్పింది వింటేనో వినకపోతేనో ఎలాగో కాలం గడిపి వెళ్ళిపోతే సరిపోదు. అది కాదు సంఘం అంటే. అది కాదు ఎత్తబడే సంఘం. సంఘం అంటే ప్రతి ఒక్కరి గురించి భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. వారికి ఏ సమస్య ఉందో, వారికి ఏ కష్టం ఉందో, వారికి ఏ బాధ ఉందో. కొంతమంది చెప్తారు లేచి, అయ్యా మాకు ఇలాంటి సమస్య ఉంది, మా గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు సహోదరి చెప్పింది, లేచి మా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, నేను ఇంకా బలపడాలి. సంఘం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. అయ్యా ఆ బిడ్డను బలపరచు, ఆ బిడ్డను బలపరచు అని సంఘం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది సంఘం. ఇంకా మూడవదిగా సంఘము అంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింసలు కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. దేవుని స్తోత్రం. సంఘము అంటే హింసలు కలిగిన చెదిరిపోకుండా నిలబడేది సంఘం. దేవుని స్తోత్రం చేద్దాం. సంఘం అంటే ఏంటి? కష్టాలు వచ్చినా నిలబడేదే సంఘం. ఆనాడు యెరూషలేములో కష్టం వచ్చింది. క్రైస్తవులైనటువంటి వారు కనబడితే చంపేశారు. ఆ రోజు అందరూ పారిపోయారు నలుదిక్కురికి. కానీ అపోస్తులైన ఈ 12 మంది నిలబడ్డారు. చంపితే చంపనే. ఈరోజు ఎవరైతే కష్టములైనా ఎంత ఇబ్బంది అయినా నిలబడతారో వారే సంఘం. బైబిల్ అంటాడు దేవుడు, గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె మీరుంటే ఉపయోగం లేదు. సంఘానికి ఉపయోగం లేదు. పొట్టుతో ఏం ఉపయోగం ఉంటుంది? పొట్టు నీకు కావాలా? సంఘానికి కూడా అవసరంలా. ఎవరు కావాలంటే గట్టి గింజలో ఎంత గాలి రాని గట్టి గింజ కదిలిద్దా? ఒడ్లు తూర్పారు పోసేవాళ్ళు కదా. పొట్టేమయ్యేది గాలికి? ఎంత గాలి రాని గింజ అక్కడే పడేది. ఆ గుట్లోనే పడిద్ది, ఇంకెక్కడికి వెళ్దో. దాని కష్టమైన అక్కడే ఓర్చుకొని ఉంటుంది. అది సంఘం. ఆనాడు ఎన్ని హింసలో వచ్చినాయి సంఘానికి. అందరూ చెదిరిపోయిన శిష్యులు చెదిరిపోవాలి. అపోస్తులు అక్కడే నిలబడ్డారు. చైనా దేశము కమ్యూనిస్టు దేశం. ఆ దేశంలో క్రైస్తవ సువార్త చెప్తాం చాలా కష్టం. మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఎవరికైనా స్వాతంత్రం ఉంది, హక్కు ఇచ్చారు. కానీ ఆ దేశంలో లేదు. కానీ అక్కడ క్రైస్తవులకు చాలా కష్టం వచ్చింది. ఆ కమ్యూనిస్టులు ఏం చేశారు అంటే క్రైస్తవులు అనేటువంటి వారిని అందరిని పట్టుకొచ్చి వారి దగ్గర పెట్టి యేసుక్రీస్తు ప్రభువారి పటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, మీరు ఈ పటం మీద ఉమ్మేయకపోతే మిమ్మల్ని చంపేస్తామన్నారు. ఏమన్నారు? ఈ పటము మీద ఉమ్ము వేయకపోతే మిమ్మల్ని చంపేస్తాం. అదే పరిస్థితి ఇక్కడ వస్తే ఎంతమంది ఉంటాం ఇక్కడ? ఒకసారి ఆలోచించాయి. ఎంతమంది ఇక్కడ కూర్చోగలరో? అందరూ ప్రాణభయంతో పటమేగా అన్నట్లుగా ఉమ్ములేసి వెళ్ళిపోయారు, ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ఒక చిన్న పాప వేయలేదు. గబా గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఫోటోని తీసుకొని గుండులకు అద్దుకొని తన బట్టతో ఉమ్ములేసినన్ని తుడిచేసి ఏడుతూ కన్నీళ్లతో ఆ ఫోటోని తుడిచింది. అయితే ఆ సైనికులు, నువ్వు తప్పు చేస్తున్నావు పాప, నువ్వు ఉమ్మేసి వెళ్ళిపోని. చాలామంది అన్నారు, అమ్మా వాళ్ళు చంపేస్తారు, ఉమ్మేసి వచ్చే పక్కొచ్చే. నా దేవుడు నేను వేయను. అలాగ నిలబడింది. వాడు కాల్చారు, చచ్చిపోయింది. కానీ ఉమ్మేలా ఆవిడ చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఇంకా క్రైస్తవ్యమో విస్తరించిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అది సంఘం అంటే. ఏదో పొట్టులాగా ఎక్కడ ఎగిరి అక్కడ పడి అక్కడ ఎగిరి ఇంకోసారి పడే పొట్టు అవసరం లేదు. దేవుడికి అవసరం లేదండి. సంఘానికి కావాల్సింది గట్టి గింజలే. గట్టి గింజలు ఎంత కష్టమునైనా తట్టుకోగలుగుతాయి. లోకంలో సామెత అంటారు, ఉల్లి పువ్వు మల్లె పువ్వు ఏదో పుటకలోనే తెలిసిపోద్ది అంట. ఎప్పుడు అది పుట్టినప్పుడే తెలిసిపోద్దే. నువ్వు గట్టిగా ఉండగలవో మొదల్లోనే తెలిసిపోద్దే. కనుక హింసలు కష్టాలు వచ్చినాయని, ఏదో ఇబ్బంది వచ్చిందని సంఘాన్ని ఇటు వదిలేసి ఆ సంఘాన్ని వదిలేసి ఇంకో సంఘం వదిలేసి ఇంకో సంఘం, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తబడరు. దేవుని సేవకునిగా చెప్తున్నా, వాళ్ళు పొట్టు, దేవుడికి అవసరం లేదు. అందుకే అంటాడు, నా చేతిలో ఉన్నది గింజలను నేను బాగా చెరుగుతానన్నాడు దేవుడు. జల్లెడ పడతాడు. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నిలబడగలవో చూస్తాడు. అది సంఘం. ఏదో చిన్నది గుచ్చుకోగానే, చిన్న దెబ్బ తగలంగానే, చిన్న శ్రమ రాగానే, అమ్మో ఇక్కడొద్దు అక్కడొద్దు ఇక్కడ, నువ్వేం సంఘం? కనుక హింసలు వచ్చిన, కష్టం వచ్చిన నిలబడగలిగినదే సంఘం. గుర్తుపెట్టుకొని. ఇంకా 4వది, ఇలాగా ఉంటే సంఘము నీకు ఎలాగ ఉంటుందో తెలుసా? నువ్వు గనక నువ్వు నడుచుకోగలిగితే సంఘము నీకు ఎలాగ కనిపించిందో తెలుసా? ఒక తండ్రిలాగా కనపడిద్ది సంఘం. ఎలా కనపడిద్ది? ఒక తండ్రిలాగా కనపడిద్ది నీకు సంఘం. తండ్రి ఏం చేస్తాడండి? తండ్రి ఏం చేస్తాడు? బుద్ధి చెప్తాడు. తప్పుడు దారిలో పిల్లలు వెళ్తే తండ్రి బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు, అవసరమైతే బెత్తం వాడతాడు. ఎందుకు? తన బిడ్డ పాడవకూడదని. సంఘము కూడా అలాంటిదే. సంఘము తండ్రి లాంటిది. గుర్తుపెట్టుకో. చూడండి, వాక్యం చదవండి. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువకుము. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువద్దు. ఎవరు మరవకూడదు? తండ్రి ఇల్లు అంటే ఏది? నీ సంఘం. మర్చిపోవద్దు. ఆలోచించు. తండ్రి చిన్నపిల్లప్పుడు నువ్వు గుండెల మీద తన్ని హత్తుకుంటాడు. తన మీద నువ్వు ఏది పోసినా తీసుకుంటాడు. నీవే పెద్దదానివయ్యి దారి తప్పిపోతే చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాడు? బుద్ధి చెబుతాడు, బెత్తం వాడతాడు. కనుక కుమారి ఆలోచించు, చెవియొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువద్దు. తండ్రి ఇంటిని మరువద్దు. నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడైతే నీవు మేల్కొల్పబడ్డావో అది నీ తండ్రి ఇల్లు. అది నీ తండ్రి ఇల్లు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు తండ్రి ఇంటిని కూడా మర్చిపోయే వాళ్ళు తయారయ్యే రోజులు. ఇప్పుడు తండ్రి కుమారుని గద్దిస్తున్నాడు అనుకో, కొడుతున్నాడు అనుకో, తండ్రి సంతోషం కొడతాడండి? బాధ ఉంటుంది. అయ్యో, నా బిడ్డను అలారు ముద్దుగా ఈ చేతులతో ఎత్తుకున్నాను, ఈ చేతులతో ఆడిచ్చాను, ఇప్పుడు కొట్టాల్సి వస్తుంది. అయినా బాధతో కొడతాడు. ఎందుకంటే వాడు ఆయనకి బాధ కలిగిన వాడు బాగుపడాలి. ఆయన బాధపడినా పర్లేదు కానీ వాడు బాగుపడాలని చూస్తాడు.
చూడండి, దేవుని వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 31, 32 వచనాలు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడిచుచు ప్రతి మనుష్యుని మానక బుద్ధి చెప్పుతానని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా. పౌలు గారు కూడా ఏం చెప్పాడంట? బుద్ధి చెప్పాడంట. ఏం చెప్పాడు? బుద్ధి చెప్పాడు. 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగచేటుకును పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యం అనుగ్రహించుటను శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. బుద్ధి చెప్పి మిమ్మల్ని దేనికి అప్పచెప్తున్నా అంటే వాక్యానికి అప్పచెప్తున్నా. బుద్ధి చెప్తున్నా అంటే ఎలా బుద్ధి చెప్తాడు? వాక్యమే. ఎలాగా? వాక్యము ద్వారానే బుద్ధి చెప్తారు. కనుక నీ తండ్రి ఇంటిని మరువద్దు. అదే సామెతల గ్రంథం చదవాలి ఈ మాటలో. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి. ఎవడు విరోధంట? ఏ తండ్రి అయితే దారి తప్పుపోతున్న బిడ్డను చూసి బెత్తము వాడకొని ఉంటాడో వాడు విరోధి. బెత్తం అంటే ఏంటి? కర్ర కాదు. బెత్తం అంటే వాక్యం. బెత్తం అంటే ఏంటి? చూడండి, అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా. దేంతో కొట్టమంటున్నాడు? బెత్తముతో కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు. ఇది తండ్రి పని. బెత్తం అంటే వాక్యముతో కొట్టాలి. కొడితే నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా కాపాడబడతావు? పాతాళానికి వెళ్ళకుండా. అది తండ్రి చేసే పని. సంఘం అంటే తండ్రి. గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన సంఘము ఎప్పుడు బుద్ధి చెబుతూ గద్దిస్తూనే ఉంటుందండి. నిజమైన సంఘం ఏం చేస్తుంది? ఎప్పుడు బుద్ధి చెబుతూనే ఉంటుంది, ఎప్పుడు గద్దిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నిజమైన తండ్రి కన్న తండ్రిని బిడ్డలను ఏం చేస్తా అంటే ఎప్పుడు బుద్ధి తప్పురా, అలా ఉండకూడదురా, అలా చేయకూడదురా, ఎప్పుడు బుద్ధి చెప్తూనే ఉంటాడు. అదే మారుడు తండ్రి అనుకో, పెంపుడు తండ్రి అనుకో, ఆడికేం పని? ఆడి ఎట్టబోతే ఏంటి? ఆడి ఎట్టబోతే ఆడికేంటి? ఆడికి అవసరం లేదు. చూడండి, అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం. 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును. బెత్తమును గద్దింపును ఏం కలగజేస్తాయంట? జ్ఞానం కలగజేయాలి. బెత్తము జ్ఞానం ఎలాగొస్తుంది? బెత్తం అంటే వాక్యము. వాక్యముతో గద్దిస్తే నీకు జ్ఞానం వస్తుంది అంటున్నాడు. రోజు ఎంతమందికి వస్తుంది? ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు నీకు నాకేమన్నా పగుందా? నీకు నాకేమన్నా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? మరి మిమ్మల్ని తిట్టాల్సిన పని నాకేంటి? వాక్యము ద్వారా బుద్ధి చెప్పమన్నాడు. అదే చదివాం. ఇదిగో నీకు అప్పచెప్పిన సంఘమును కాయటకు నిన్ను అధ్యక్షునిగా నియమించాను కనుక సంఘము గురించి జాగ్రత్త, నీ గురించి కూడా జాగ్రత్తగా చూసుకో. అది దేవుడు అప్పచెప్పిన పని. కనుక సంఘము తండ్రి లాంటిది. ఇంకా 5వది, సంఘము కన్న తల్లి లాంటిది. దేవుని స్తోత్రం. ఎలాంటిది? కన్న తల్లి లాంటిది. తల్లి ఎంత ప్రేమ చూపిస్తుందో బిడ్డల మీద, సంఘము కూడా అంత ప్రేమని మీద చూపిస్తుంది. గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. అంత ప్రేమ చూపించేదే సంఘం. సంఘంలో ఏముండాలండి? ప్రేమే ఉండాలి. సంఘం కనుక క్రీస్తు కనుక దేవునికి మరి ఒక ప్రేమ ఏంటంటే పేరు ప్రేమామయుడు. ఆయనలో ప్రేమే ఉంది, వేరొకటి లేదు. ద్వేషం లేదు, అసూయ లేదు. ఒకవేళ ఈ నీలో ఉన్నావంటే నువ్వు సంఘము కాదు. ఒకటే గుర్తుపట్టుకో.
కనుక సంఘములో ఉండవలసింది ఏంటంటే ప్రేమ. తల్లిలో ఏముంటుందంటే ప్రేమే ఉంటుంది. నువ్వు ఎన్ని అన్నా, నువ్వు ఎన్ని చేసినా తల్లి నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది. సంఘం కూడా అంతే. సంఘం కూడా అంతే. ఎప్పుడు నిన్ను ప్రేమించేదే నిజమైన సంఘం. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని వాళ్ళ మీద పగల పెట్టుకోదు సంఘం. ఎప్పుడు కక్షలు పెట్టుకోదు. ఎందుకంటే సంఘము తల్లి లాంటిది. ఇప్పుడు ఏ కష్టమైన ఆడపిల్లకి వచ్చిందనుకో, ఎవరికి వచ్చి చెప్పుకుంటారు? తండ్రికి చెప్తారా, తల్లికి చెప్తారా? తల్లికి చెప్తారు ఏ బాధ వచ్చినా. కానీ ఈరోజు చాలామంది తమ కష్టాన్ని సంఘాల్లో చెప్పట్లా, వాళ్ళేలో చెప్పుకుంటున్నారు. నువ్వు ఎక్కడ చెప్పాలి? సంఘంలో చెప్పాలి. సంఘం నీ తల్లి కనుక, అమ్మా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నా గురించి ప్రార్థన చేయండి, లేదా నాకు సలహా చెప్పండి, లేదా నాకు ఏదైనా సహాయం చేయండి. తల్లిని ఒక బిడ్డ ఎలాగ అడిగిద్దో నువ్వు సంఘాన్ని అలాగ అడగాలి. ఈరోజు నీకు ఏదైనా కష్టం వస్తే నువ్వు చెప్పో, నీ తండ్రికి బాగోపోయినా, నీ తల్లికి బాగోపోయినా, లేకపోతే నీ బిడ్డలకు బాగోపోయినా, అమ్మ పలానా ఆవిడ ఏంటి రాలేదు అంటే, వాళ్ళ అబ్బాయికి బాగోలేదండి, లేకపోతే వాళ్ళ అమ్మకి బాగోలేదండి, అలా ఆయనకి బాగోలేదండి. ఎవరో చెబితే మేము వినాలి, నువ్వు చెప్పో. నువ్వు నిజంగా సంఘాన్ని తల్లిగా భావిస్తే ముందు ఎవరో చెప్పాలి? సంఘానికి చెప్పాలి, యజమానుడికి చెప్పాలి, నాయకుడిగా నిలబెట్టిన వానికి చెప్పాలి. నీ కష్టం గురించి నాకు ఎలా తెలిసిద్ది? నువ్వు ఒక తల్లివి అనుకుంటే నువ్వు చెప్పాలి, నా బాధ ఇదని. నీ తల్లికి నువ్వు చెప్పుకోవట్లా. సంఘము కూడా తల్లి లాంటిది. ఎలాంటిది? తల్లి లాంటిది. ఇంకా ఆరోదిగా సంఘము నిజమైన స్నేహితుడు లాంటిది. గుర్తుపెట్టుకోండి. ఎలాంటిది? నిజమైన స్నేహితుడు. చదవండి దేవుని వాక్యం, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. దేవుని స్తోత్రం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయము చేస్తాడు. ఏం చేస్తాడు? మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేని. నిజమైన స్నేహితుడు నీ సంఘం అయితే నీకెప్పుడు గాయం చేస్తుంది. అంటే అమ్మా ఇది మంచి మార్గం కాదు, నువ్వు వెళ్ళేది మంచిది కాదు అని చెప్పింది సంఘం. కానీ నువ్వు తప్పు చేసినా ఎలా ఉన్నా సరే పర్లేదు ఏమవుదో అన్నావంటే అది నిజమైన సంఘము కాదు. కనుక సంఘము నిజమైన స్నేహితుడు లాంటిది. స్నేహితుడితో ఎలాగ సహవాసం చేస్తున్నావో సంఘముతో కూడా అలాగే సహవాసం చేయాలి. అందుకే ప్రభు అన్నాడు, నేను నీకు నిజమైన స్నేహితుడను. మన పాటలు పాడతాం, స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా అని. మరి ఆ ప్రాణ స్నేహితుడికి నీ గురించి తెలిస్తే మరి నేను గద్దించడా? నిజమైన స్నేహితుడు గద్దిస్తాడమ్మా. పగవాడు అనుకో, వాడు నువ్వేది చేసినా రైటే అంటాడు. ఇంకా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదివితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. గాయం చేస్తాడని ఉంది, ఇంకా ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు నీ గాయం చేశాడని అనుకోవద్దు, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు గాయం చేశాడు. అందుకే అన్నాడు, గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడును నేనే. సంఘము ఆయనది, దేవునిది. నిజమైన స్నేహితుడు ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే. అలాగనుకు నువ్వు అనుకుంటేనే అదే సంఘం. ఏదో కాసేపు కాలక్షేపం చేద్దాంలే, ఏదో నామకార్థానికి వచ్చి కూర్చొని వెళ్తా, అది సంఘం అయిపోదాం. ఆఖరిది సంఘం అంటే నీ రక్త సంబంధులు లాంటిది. సంఘం అంటే ఏంటి? ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో, నీ బంధువులందరినీ పిలుస్తావు కదా, మొదటగా నువ్వు పిలవలసింది నీ సంఘాన్ని. నీ సంఘం కన్నా ఇంకెవరు నీకు బంధువులు కాదు, ఎక్కువ కాదు. నీ సంఘమే నీకు ఎక్కువ అవ్వాలి.
ఎందుకంటే మనందరము ఆ పరిశుద్ధుడైన యేసు రక్తములో కడగబడిన వారము. ఆయన రక్తము ద్వారా మనందరము ఏంటి? బంధువులమే. దేవుని స్తోత్రం. రక్త సంబంధం. ఏ రక్త సంబంధం అంటే యేసయ్య రక్త సంబంధం మంది. నువ్వు ఎక్కడ వాడు ఎవడవైనా సరే, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ భాష ఏదైనా, నువ్వు యేసు రక్తములో కడగబడిన వాడు కనుక, యేసయ్య రక్త సంబంధువు కనుక సంఘము నీ రక్త సంబంధులు లాంటిది. ప్రతిదానికి దేని పిలుచుకోవాలి? సంఘాన్ని పిలుచుకోవాలి. కొంతమంది సంఘాన్ని పక్కనెట్టేస్తారు. సంఘంతో పని ఉండదు అంటే వాళ్ళు అసలు సంఘం గురించి తెలియదు వాళ్ళకి, అంతే. వాళ్ళు నిజమైన సంఘము కాదు. నిజమైన సంఘం అయితే వాళ్ళు రక్త సంబంధులుగా సంఘాన్ని భావిస్తారండి. దేవుని స్తోత్రం. మొదటి సంఘం అంటే ఏంటి? చెవులు కలిగి వినేది సంఘం. రెండోది భారము కలిగి ప్రార్థన చేసేది, బాధ్యతగా ప్రార్థన చేసే సంఘం. ఏదో తాత్కాలికంగా కాదు, ఆ కష్టము నీదే, ఆ బాధ నీదే అని నువ్వు చెయ్యాలి, అదే సంఘం. మూడో సంఘం అంటే చెప్పట్లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడేది సంఘం. గుర్తుపెట్టుకో, ఎన్ని కష్టాలైనా రాని సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి, అదే సంఘం. నాలుగోది సంఘం అంటే తండ్రి, సంఘం అంటే తల్లి, సంఘం అంటే నిజమైన స్నేహితుడు. స్నేహితుడు కాదు, నిజమైన స్నేహితుడు. స్నేహితులు చాలామంది ఉంటారు. మోసం చేసేవాళ్ళు ఉంటారు, ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు, నీకు అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు. కానీ నిజమైన స్నేహితుడు నీకు బుద్ధి చెప్తూ ఉంటాడు, గాయం చేస్తూ ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నిజమైన స్నేహితుడు. ఆఖరికి సంఘము అంటే తన రక్త సంబంధము లాంటిది సంఘం. నీ బంధువు లాంటిదే సంఘం. కనుక మనం సంఘములో ఉంటే వీటిని కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా సంఘాలు ఉన్నాయి. మొదటిది క్రీస్తు సంఘం అన్నారు, జీవము గల దేవుని సంఘం, మహిమ గల సంఘం, వధువు సంఘం, గొర్రెపిల్ల సంఘం, జ్యేష్ఠుల సంఘం, ఆఖరిగా సార్వత్రిక సంఘం. మరి సంఘానికి అప్పచెప్పిన పనులేంటి? అసలు సంఘానికి గల బాధ్యత ఏంటో తెలుసా? మీ బాధ్యత ఏంటో తెలుసా? లేదా మనందరి బాధ్యత ఏంటి? ఇందాక సంఘంలో ఉండవలసినవి చూసాం. అసలు మన అందరి సంఘమునకు ఉండవలసిన బాధ్యత ఏంటి అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. దేవుని స్తోత్రం. సంఘం చేయవలసిన పని ఇది, సువార్త చేయాలి. అది అందరి బాధ్యత, సంఘం బాధ్యత. నువ్వు రక్షించబడ్డావు కనుక నశించిపోతున్న వారిని రక్షించే బాధ్యత నీ మీద పెట్టాడు దేవుడు. ఇంకా సంఘం అంటే అర్థం ఏంటంటే, అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము, సంఘముకు అప్పగింపబడిన పనులు. 28వ అధ్యాయము 18, 19 వచనాలు. అయితే యేసు వారి వద్దకు వెళ్ళి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిసమియుడి. దేవుని స్తోత్రం. మొదటి సంఘం అంటే సువార్త ప్రకటించాలి. రెండోది సంఘం అంటే సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. శిష్యులు అంటే బాప్తిసము పొందినవాడు శిష్యుడు. ఇక మూడోది సంఘము, చూడండి ఎఫెసీ పత్రిక 4వ
3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాము. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి, సంఘము ద్వారా దేవుని జ్ఞానము సకల జనులకు తెలియపరచబడాలి. దేవుని స్తోత్రం. నీ ద్వారా ఏం తెలియపరచబడాలి? జ్ఞానం తెలియపరచబడాలి. ఏం తెలిసిపడాలి? ఏదో మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, వాళ్ళ జ్ఞానం లేదండి. అసలు వాళ్ళు చేసే పనులకి అర్థం లేదు. కొంతమంది ఇలాంటి పనులే చేస్తారు, అర్థం లేని పనులు. అమ్మా ఎందుకు మానేసావు? ఏమాలండి ఊరినే మానేసా అంటే అర్థం ఉందా? సంఘము అంటే జ్ఞానాన్ని తెలియపరచాలి. నిన్ను చూసి అనేక మంది జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నువ్వు వాళ్ళని చూసి నేర్చుకోవడం కాదు, సంఘాన్ని చూసి అనేక మంది జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అది సంఘమునకు అప్పచెప్పిన పని. అదే నిన్ను బట్టి అనేకులు నీ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇక 4వది సంఘం అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ప్రభు చెప్పిన ప్రతి సంగతును వారికి మనము బోధించగలిగిన వారమై ఉండాలి. అదే సంఘం. ప్రభు ఏం సంగతులు చెప్పారో, ఏ మాటలు చెప్పారో వాటిని మనం చెప్పేవారుగా ఉండాలి. అదే సంఘం. కనుక సంఘం అంటే ఏదో నువ్వు కాలక్షేపం చేసేది కాదు. సంఘం అంటే నువ్వు ఎలా వచ్చి అలా వెళ్ళిపోయేది కాదు. నీకు ఇష్టం అంటే వచ్చి, కష్టమైతే మానేసేది కాదు సంఘం. అలా చేసేవాళ్ళే అలాంటి వారు పొట్టు లాంటి వారు. అందుకే అన్నాడు, నేను జల్లిస్తా. నువ్వు నిలబడితేనే గట్టి గింజ ఎక్కడికి వెళ్తాండి? గట్టి గింజ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడే ఉంటుంది. కావలసినవి గట్టివి కావాలి. పొట్టుతో పని లేదు. దేవుడు అన్నాడు, పొట్టును అగ్నితో కాల్చేస్తా. ఒకవేళ నువ్వు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఒకవేళ నువ్వు ఎగిరిపోతున్నావేమో, రేపు నువ్వు కాల్చబడతావు. కనుక సంఘము అంటే నిలబడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలి, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడాలి. ఎందుకంటే తండ్రి సంఘము నిన్ను వాక్యముతో దండించింది. ఆ మాటను నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానముని దేవుడిని ఇమ్మని అడగాలి. కనుక సంఘము అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది సంఘము. సంఘం అంటే ఇది నాది, అది పలానోల్ది. సంఘం అంటే ఇది ఆ సంఘం, ఈ సంఘం కాదు. సంఘము దేవునిది. దేవుడు మమ్మలను ఎలా నిలబెట్టాడంటే ఒక నాయకులుగా, అధ్యక్షులుగా నిలబెట్టాడు. అంతవరకే. నేను కాకపోతే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు వస్తారు. ఆయన ఇష్టం. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు వస్తారు. కానీ సంఘం మటుకే ఆయనదే, ఎవరికి చెందినది కాదు. కనుక సంఘములో మనం ఎలా ఉండాలో, సంఘం అంటే అసలు ఏమిటో తెలుసుకున్నావు. కనుక అలాగ ప్రవర్తిస్తే నీవు కూడా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావు, మధ్య ఆకాశంలో ఉంటావు. అట్టి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.